యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం ప్రత్యేక వర్తమానాల్లో అంశం కోటలో చిన్నది. కోటలో చిన్నది. ఈ అంశం గురించి మనం ధ్యానిద్దాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. మీ కృపకై అర్థిస్తున్నాము. మీ సహాయంకై వేడుకుంటున్నాము. మా ప్రేక్షకుల్లో అనేక మంది యవన కుమార్తెలు ఉన్నారు. వారు వారి భవిష్యత్తు విషయంలో అగ్రస్థానానికి రావాలి. అలా రావాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి అనేది నేర్చుకోవడానికి కృప చూపమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అగ్రస్థానానికి చేరిన అనాథ బాలిక, కోటలో చిన్నది అయిన ఎస్తేరుని గురించి కొన్ని మాటలు నేటి యవనస్తురాండ్రతో పంచుకోవాలి, తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ప్రజలను రక్షించాలి. ఇది దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ. సేవ్ ద పీపుల్, సేవ్ ద సోల్స్. మనుషులను రక్షించాలి. ఇది దేవుని మనసు. అలాంటి మనసు కలిగిన వారు ఉన్నతమైన వారు అవుతారు. ఇది ప్రాథమిక విషయం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, ఎవరుస్తున్నారా, మీరు గొప్పవారు కావాలి అనంటే యూ నీడ్ టు లవ్ ద పీపుల్ అండ్ యూ నీడ్ టు సేవ్ ద పీపుల్. ఓన్లీ సొల్యూషన్. మీరు ప్రజలను ప్రేమించాలి, ప్రజలను రక్షణలోనికి తీసుకుని రావాలి. ఎవరైతే అట్టి తాత్పర్యంతో ఉంటారో వాళ్ళు ఉన్నత స్థానాలకు తప్పక తీసుకొని పోబడతారు. నేనంటున్న మాట అబద్ధం కాదు, వాస్తవ సత్యం. నేడు గొప్ప గొప్పవారుగా ఉన్నవారిని తీసుకోండి. వాళ్ళు ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యారు, చరిత్రలు చదవండి, మీకు అర్థమవుతుంది. ఒక చిన్నది చేసిన గొప్ప కార్యం బైబిల్లో ప్రస్తావించే ముందు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మీలో ఎంతమందికి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రాయవెల్లూరు క్రైస్తవ వైద్యశాల మీలో ఎంతమందికి తెలుసు? మీలో 80% ఆఫ్ క్రిస్టియన్స్ మస్ట్ బి నోన్ దిస్. ఇది తెలిసి ఉంటుంది. దాని చరిత్ర మనం చూస్తే ఆ రాయవెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్థాపించిన మిషనరీ ఒక ఆడపిల్ల, ఒక వైద్యురాలు. ఆమె వృత్తాంతం 2 నిమిషాల్లో చెబుతాను, వినండి. ఆమె తండ్రి వైద్యుడు. వాళ్ళు భారతదేశానికి ఆమె బాల్యంలో వచ్చారు. ఆ వైద్యుడు తన భార్యను కుమార్తెను తీసుకొని భారతదేశానికి వచ్చి వైద్యం చేస్తున్నాడు. బ్రిటిష్ వారి పరిపాలన దినాలు అవి. ఆ ప్రాంతాన్ని గొప్పగా ఏలుతున్న ఒక జమీందారు గారు కోడలు ప్రసవానికి వచ్చింది. మంత్రసానుల చేత ప్రయత్నం చేస్తున్నారు, ప్రసవం కావటం లేదు. అప్పుడు ఈ ఫారెన్ మిషనరీ డాక్టర్, గైనకాలజిస్ట్, ఆయన వచ్చి సహాయం చేస్తానని చెప్పి అడిగాడు. అయ్యా, నేను వైద్యుడిని ఉన్నాను, బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేట్ చేస్తాను, నేను చేయగలుగుతాను, ఫోర్సిప్స్ వేసి బిడ్డను బయటికి తీస్తాను అని అంటే ఆ జమీందారు కఠినంగా చెప్పాడట, మా ఇంటి స్త్రీని మరొకరు చూడటానికి వీలు లేదు, నీ వైద్యం అక్కర్లేదని చెప్పాడు. ఆమె చనిపోయింది, జమీందారు కోడలు చనిపోయింది. ఆ దృశ్యం, ఆ యొక్క వివరణ ఇంటికి వెళ్ళి ఆ తండ్రి బాధపడుతున్నాడు. అయ్యో,
ఈ దేశంలో లేడీ గైనకాలజిస్ట్ లేకపోవటం వల్ల ఈ మరణం సంభవించిందే. ఎట్లా తీసుకురావాలి అని కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ చిన్న బిడ్డ ఆ ప్రార్థన వింది. షీ వెంట్ బ్యాక్ టు లండన్. ఆమె తిరిగి వెనక్కి వెళ్ళింది. లేడీ గైనకాలజిస్ట్గా చదువుకుంది. మన దేశానికి వచ్చింది. భారతదేశంలో పుట్టలేదు, భారతదేశస్తురాలు కాదు. బట్ షీ లవ్డ్ ఇండియన్స్. భారతీయులను ప్రేమించింది. భారతీయులు అనే ఆ పదం కంటే కూడా షీ లవ్ ద పీపుల్, ప్రజలను ప్రేమించింది. ఆమె స్త్రీలకు గైనకాలజీ విధి అభ్యసింపజేసేటట్లుగా ప్రయత్నం ప్రారంభించింది. తన కళాశాల స్థాపించింది. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది వైద్యులు, మహిళా వైద్యులు ఆ సిఎంసి నుంచి, రాయవెల్లూరు నుంచి బయటకు వచ్చారు. అక్కడ సీటు కోసం 2 కోట్లు ఇస్తానన్న నో రికమెండేషన్, నో బార్గెన్, ఓన్లీ మెరిట్ బేస్లో తీసుకుంటారు. కనుక నేను మనవి చేస్తున్నాను, ఎప్పుడైతే నువ్వు ప్రజలను ప్రేమిస్తావో అప్పుడే గొప్ప కార్యం చేస్తావు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు తన 14వ సంవత్సరంలో, అతడు రైతు బిడ్డ, ఒక పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ప్రపంచంలో ఎవరూ చేయని గొప్ప కార్యం సువార్త సేవలో నేను చేయాలి అని కేకలు పెడుతున్నాడట. సీనియర్ స్టూడెంట్స్, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆ పక్క పొలాల్లో ప్రార్థనలకు వెళ్ళిన వాళ్ళు చూసి, ఏమిటి బిల్లీ ఇట్లా కేకలు వేస్తున్నాడు, పిచ్చి పట్టిందా ఏమిటి అని. ఇవాళకి బిల్లీ గ్రహాం గారు బ్రతుకున్నారు. ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేని స్థితిలో ఉంది ఆయన ఇండియా రావటానికి. ఎందుకో తెలుసా? దే కాంట్ స్టాప్ ద క్రౌడ్స్. ప్రజలు ఆయన చూడటానికి వస్తే స్థలం చాలదు. భారతదేశంలో ఏ స్థలం చాలదు, అన్ని కోట్ల మంది వస్తారు. వన్ స్మాల్ యంగ్ బాయ్ క్రై టువర్డ్స్ ద పీపుల్ టు సేవ్ దెమ్. ప్రజలను రక్షించాలని ఆ యవనుడు కార్చిన కన్నీరు, ఏడ్చిన ఏడ్పు, ప్రేమ, ఆ వైద్యురాలు యొక్క ప్రేమ వారిని అంతటి వారిని చేసింది. అలాగే దేవుడు యవనస్తులారా మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలామంది ఇది నాన్న కొట్టుమిట్టాడుతున్నారు. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి కదా నిన్న. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. ఎంసెట్ రిజల్ట్స్లో మీ భవిష్యత్తు కొరకు మీరు ఎంతో ఆశపడి ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు సఫలం కాకపోవచ్చేమో, దేవుని ప్రణాళిక వారి పట్ల అది కాకపోవచ్చు. కనుక దేవుని ప్రణాళిక తెలుసుకోండి, దాని ఫండమెంటల్ బేసిక్స్ తెలుసుకోండి. ఎలా మనల్ని దేవుడు పైకి తెస్తాడో ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రారంభాలు చిన్నవి, వారి కుటుంబాలు చిన్నవి, వారి ఆర్థిక స్థితి చిన్నది, కానీ వారు సాధించినవి గొప్పవి. అలాగున ఒక చిన్నది ఉన్నది. బెన్యామీను గోత్రికురాలు అబీహయేలు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తె షూషను కోటలో యెహోషువ పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో ఒక అనాథ బాలికగా ఉన్నటువంటి ఈ హదస్సా అనేటువంటి ఒక యవనస్తురాలు తన అన్న వరుస అయినటువంటి మొర్దెకై యొద్ద పెరుగుతుంది. ఒక అనాథ బాలిక. గోత్రం చూస్తే బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రం అల్పమైన గోత్రం. 12 గోత్రాల్లో చిన్న గోత్రం బెన్యామీను గోత్రం, ఆఖరి గోత్రం. తెలుసునా? గోత్రాలలో ఆఖరి గోత్రం బెన్యామీను గోత్రం. 12 మంది ఇజ్రాయేలు గోత్రకర్తల్లో ఆఖరి వాడు బెన్యామీను. యోసేపు తర్వాత వాడు యాకోబు, రాహేలుకు పుట్టినవాడు. కనుక స్మాల్ వన్, యంగెస్ట్ వన్, అందరికంటే చిన్నవాడు కనుక పెద్ద ప్రభావం లేని గోత్రం అది. ఆ గోత్రానికి చెందింది. ఆ గోత్రంలో గనులుండగా ఈమె అనాథ, చిన్నావిడ. ఎవరు పెంచుకుంటున్నారు? మొర్దెకై పెంచుతున్నాడు. కనుక పరిస్థితులు చాలా బలహీనమైనవే. ఎస్తేరు పరిస్థితులు, ఎస్తేర్ అని తర్వాత పేరు పెట్టారు. ఎస్తేర్ అంటే నక్షత్రం, నక్షత్రం అంటే స్టార్. ఆమె అసలు పేరు హదస్స. హదస్స అంటే పరిమళము గల చెట్టు అని అర్థం. పరిమళము గల చెట్టు అయిన ఆమె షీ బికేమ్ ఏ గ్రేట్ స్టార్. నక్షత్రం అయిపోయింది, గొప్ప వ్యక్తి అయిపోయింది.
ఆమె అనాథ, ఆమె ప్రారంభం అనాథ. ఆమెను ఎవరో చేరదీసి పెంచుతున్నారు, చిన్నాన్న వరుస, అన్నగారి వరుస. చెప్పుకోవటానికి తల్లిదండ్రులు లేరు, కోరికలు కోరటానికి తీర్చడానికి ఎవరు లేరు. చారిటబుల్గా తీసుకొని పెంచుతున్నాడు మొర్దెకై ఆమెను. మొర్దెకై ఆమెను వష్టి స్థానంలోకి వెళ్ళటానికి వెళ్ళే ఆడపిల్లలతో పాటు పంపించడానికి ప్లాన్ చేశాడు. అర్థమవుతుందా? కనుక ఈరోజు నేను మనవి చేస్తున్నాను, తల్లిదండ్రులు లేదా పెంచుతున్నవారు తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క ఉన్నతి కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రిపేర్ దెమ్ టు ఎయిమ్ హై, టు ఎయిమ్ గ్రేట్ థింగ్స్, టు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్. మన ఇంట్లో ఎవరైనా ఒక అబ్బాయి లేచి నేను ఎంబీబీఎస్ చదువుతాను, ఐఐటీ చదువుతాను అంటే వెంటనే అంటారే నీకు మార్కులు రాలేదు, పాడు రాలేదు, నీకు లెక్కలు రావు, నీకు సైన్స్ రాదు, నోరు మూసుకు కూర్చో అంటారు. డోంట్ డిస్కరేజ్ దెమ్ లైక్ దాట్. అలా వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, డెవలప్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. కనుక ఈ హదస్సాను వష్టి స్థానానికి వెళ్ళే రాజకుమార్తెల యొక్క స్థానానికి వెళ్ళే స్థితికి ఆ దేశంలోని కుమార్తెలందరినీ యవనస్తుల్లో అందమైన వారిని సేకరిస్తున్నప్పుడు అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. షూషను కోటలో ఒక యూదురాలు రాణిగా ఉండటం ఎయిమ్ చేశాడు మొర్దెకై. వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్? మీ ఆడపిల్ల పట్ల మీకున్నటువంటి ప్రణాళిక ఏమిటి? ఏదోలేండి 10th వరకు చదివించి 4 రూపాయలు ఇచ్చి ఎవరికన్నా ఉద్యోగం ఇచ్చి, ఉద్యోగం ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అదే బతికేస్తుంది, లేదంటే కానీ అదే బతుకుతుంది అనుకునే తత్వం మన దేశంలోనే ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో అట్లాంటి కాన్సెప్ట్ లేదు. డెవలప్డ్ కంట్రీస్లో ఆడపిల్ల తక్కువ కాదు, ఆడపిల్లకు చాలా స్వేచ్ఛ ఇస్తారు, చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఆడది అబల అనేటువంటి తత్వం మనకే కాదు, సబల, సంపూర్ణ బలం కలిగినటువంటిది అనే కాన్సెప్ట్ మన మైండ్స్లో ఇంకా డెవలప్ కాలేదు. అది సరైన భావన కాదు. అగ్రస్థానానికి అనాథ బాలికగా ఉన్న ఆమె ఎగబాగటం కారణము దేవుని దయ, దేవుని ప్రణాళిక, దేవుని ప్రజలను ప్రేమించటం. దాని కొరకు ఆమె క్యారెక్టర్ ఎట్లాంటిదంటే ఆమె పరిమితమైన అలంకరణకి ఇష్టపడింది. సో సింపుల్, చాలా సింపుల్గా ఉండేది ఆమె. మిగిలిన వారు రకరకాలైనటువంటి ఈ అందాన్ని ఇనుమడింపజేసుకునేటువంటి విధానం స్వీకరించారు, కానీ ఆవిడ స్వీకరించలేదు. దేవుడు తనకిచ్చిన అందంతో సింపుల్గా ఉండాలనుకుంది. పరిమితమైనటువంటి అలంకరణ కోరింది కనుక తయారు చేసిన హేగే అనే నపుంసకుడు కూడా ఆమె యందు దయ ఉంచాడు. అర్థమవుతుందా? కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంటే ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అందానికి, సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వదు, ఆత్మ సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆత్మ సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా, భౌతిక సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా ఈనాటి కన్యకలు, నేటి యవన బిడ్డలు, ఆడపిల్లలు? నేను ఎప్పుడు కోపంగా మాట చెబుతాను. ఈ మధ్యకాలంలో ఈ 5 to 10 years మధ్యలో, 10 వద్దులేండి 5 years తీసుకుందాం, సినిమాలు ప్రధానంగా మగవాళ్ళు సంపూర్ణ వస్త్రధారణతో కనిపిస్తున్నారు. వీలైతే ప్యాంట్, బనియన్, షర్ట్, పైన కోటో బ్లేజర్ వేసుకొని సంపూర్ణంగా దేహాన్ని కప్పుకుంటున్నారు. కానీ యవనస్తులైన ఆడపిల్లలు సినిమాల్లో నటిస్తున్నవారు వస్త్రం ఎంత తక్కువగా వేసుకుంటున్నారు చూస్తే నాకు కోపం వచ్చేది. ఎక్కడంటే వాళ్ళు అలా కనిపిస్తున్నందుకు కాదు, వాళ్ళు అలా కనిపిస్తున్నప్పుడు ఇండియన్ యంగ్ ఉమెన్ కోపం తెచ్చుకోవట్లేదు, అది నా కోపం. భారతదేశంలో ఉన్న మన ఆడపిల్లలు ఉన్నారే, ఇట్లా కనిపించిన వాడిని చీపురు తీసుకొని కొట్టాలి అన్న కసి వాళ్ళ రాలేదు, అది నా కోపానికి కారణం. పరిమిత అలంకరణ, సంపూర్ణ వస్త్రధారణ. ఇండియన్ ఎయిర్ హోస్టెస్ని చూడండి మీరు, సంపూర్ణంగా తయారు చేయాలి. ఇదే మన కల్చర్. అందంగా ఉన్నవారినే కదా ఎయిర్ హోస్టెస్గా తీసుకునేది. వాళ్ళు ఎంత హుందాగా ఉంటారు అర్థం చేసుకోండి. పరిమిత అలంకరణ ఆమె యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని సూచిస్తాను.
ఆత్మ సౌందర్యం కలిగిన వారే ఉన్నత స్థానాలకు వెళ్తారు. భౌతిక సౌందర్యం మీద ఆసక్తి పెంచుకున్న వాళ్ళు కుదేలు పడిపోతారు. వాళ్ళేం అభివృద్ధి అవరు, 10,000 మందిలో ఒకళ్ళుగా మారిపోతారు. కానీ ఆత్మ సౌందర్యం కలిగి ప్రజలను ప్రేమించి వారి కొరకు జీవితాన్ని అర్పించుకుంటారే వాళ్ళు ఉన్నత స్థానానికి వస్తారు. అందులో సమస్య లేదు. కనుక యవన కుమార్తెలకు నేను మనవి చేస్తున్నాను, ఆత్మ సౌందర్యం మీద దృష్టి పెట్టండి. భౌతిక సౌందర్యం దేవుడు ఎలాగో ఇచ్చాడు మీకు. మీరు ఏవి ఫేషియల్ క్రీమ్స్ వాడినా వాడకపోయినా మీ సహజాంతం దేవుడు మీకు ఇచ్చాడు. దాని గురించి సంతోషించండి. భౌతిక అందం సౌందర్యం మీద కాన్సన్ట్రేషన్ వద్దు. ఈ అనాథ బాలిక సాధారణమైన వస్త్రధారణ కోరుకున్నది, సంపూర్ణ వస్త్రధారణ కోరుకుంది. ఆమె ఉన్నత స్థానానికి వెళ్ళింది. కారణం ఏమిటో తెలిసిన, మనుషుల దయ సంపాదించుకుంది. ఆమెను చూచిన వారందరికీ ఆమె పట్ల దయ పుట్టింది. 2వ అధ్యాయం 16 వచ్చినట్టు ఇస్తేర్ గ్రంథంలో ఆమెను చూచిన వారందరికీ ఆమె పట్ల దయ పుట్టింది. మిమ్మల్ని చూస్తే దయ పుడుతుందా, చికాకు పుడుతుందా? చాలామంది యవనస్తులు రేప్ చేసిన మగపిల్లలు చెప్పిన కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళు టెంప్ట్ చేసేటట్లుగా వస్త్రధారణ వేసుకున్నారండి అని. కనుక నేను మనవి చేస్తున్నాను, ఒక ఉన్నత స్థానానికి నేటి మన మహిళ రావాలి అంటే, ఇండియన్ ఉమెన్ రావాలి అంటే ఆత్మ సౌందర్యం మీద మనం మనసు ఉంచాలి. తర్వాత ఆమె రాణి అయ్యారు. రాణి అయిన తరువాత ఆమె ఒక రహస్యాన్ని మెయింటైన్ చేసింది. మొర్దెకై ఏం చెప్పి పంపించాడో అది ఫాలో అయింది. కనుక మనం నేర్చుకున్నటువంటి భక్తి, మనం నేర్చుకున్న ప్రార్థన, మనం నేర్చుకున్న విశ్వాసము, వీటిని అభ్యాసం చేయటంలో పరిస్థితులు, పొజిషన్స్ మారిన మార్పు లేకుండా ఆమె వాటిని చేసింది. కనుక మీరు ఎంత అంతస్తులోకి ఎదిగినా కూడా మీ ప్రార్థన, మీ భక్తి, మీ విశ్వాసం, మీ మంచితనం, మీ సాత్వికం, ఇవన్నీ ఏవి కూడా మిమ్మల్ని విడిచిపోకూడదు. మీ స్థితి, మీకు వచ్చిన ఉన్నత స్థితి మీ గతాన్ని మర్చిపోయేట్టు చేయకూడదు. మీ భక్తి జీవితాన్ని పాడు చేయకూడదు. చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాయి. నేను అలాంటి వారి గురించి తెలిసినప్పుడు నేను ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా, దేవా వీళ్ళని మళ్ళా గతించిన స్థితిలోకి తెచ్చేసాయి ప్రభువా, అప్పుడే బాగున్నారు వీళ్ళు అని. ఎందుకంటే డబ్బు హెచ్చించింది, క్లబ్బులకు వెళితే ఏమిటి లాభం? డబ్బు హెచ్చించింది, చెడ్డవారితో స్నేహం చేస్తే ఏమి లాభం? డబ్బు హెచ్చించింది, విలువలు లేకుండా ప్రవర్తిస్తే ఏమి లాభం? డబ్బు హెచ్చించింది కదా అని చెప్పి సత్ప్రవర్తన వదిలి, సన్మార్గాన్ని వదిలి తిరుగుతుంటే ఏమి లాభం? ఆ డబ్బు పోతేనే బాగుండి అనిపించింది. డబ్బు ఉన్నప్పుడు గొప్పవాళ్ళం కాదు మనం, మన యొక్క క్యారెక్టర్ ఉన్నప్పుడే గొప్పవాళ్ళం. చాలామంది సేవకులు ఉన్నారు, డబ్బు సంపాదించారు, బట్ దే లాస్ట్ దేర్ క్యారెక్టర్. క్యారెక్టర్కి ప్రాధాన్యత ఇద్దాం. డబ్బు దాని వెనకాల పరిగెత్తుకొస్తుంది, రాకపోతే సంతోషం, నష్టం లేదు. అవసరాలు తీర్చబడతాయి, దేవుడు మనకున్నాడు. ఆ కోటలోనికి వెళ్ళిన ఆ చిన్నది ఎంత గంభీరమైన పాత్ర పోషించిందంటే, హామాను కుట్ర చేసి యూదులందరినీ చంపేయాలని చెప్పి ప్రణాళిక చేసినప్పుడు మొర్దెకై నిరసన దీక్ష చేశాడు. నిరసన దీక్ష క్రిస్టియన్స్ చేయకూడదు అని చాలామంది అని అంటారు. నిరసన వ్యక్తపరచడం పాపమేం కాదు. నువ్వు నిరసన వ్యక్తపరచకపోతే ప్రభుత్వం యొక్క విధానం మీద ఇంకెవరు నిరసన వ్యక్తపరుస్తారు? అహష్వేరోషు కాలంలో ఒక తాకీదు విడుదలయ్యింది యూదులను చంపమని. యూదుడిగా హౌ కెన్ హీ బీ సైలెంట్? ఎలా నోరు మూసి కూర్చుంటాడు? కూర్చోలేదు, గొంతెత్తి మాట్లాడాడు. నేటి క్రైస్తవ నాయకులు గొంతెత్తి పాడటానికి, గొంతెత్తి వాక్యోపదేశం చేయటానికి, గొంతెత్తి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ గొంతెత్తి నిరసన చెప్పడానికి ఎన్నడూ ప్రయత్నిస్తున్న నాయకత్వం లేదు ఇది నాలో. యవనస్తులు నేను మనం చేస్తున్నాను. మొర్దెకై గొంతెత్తి నిరసన తెలిపాడు, గొప్పవాడయ్యాడు, అందుకే నాయకుడు అయ్యాడు, అందుకే ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరు ప్రజల కొరకు నిరసన తెలుపుతారో, ప్రజల పక్షమున తమ గొంతు వినిపిస్తారు, వారు చిన్నవాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడున్న నాయకులు కూడా తీసుకోండి,
వారి ప్రారంభం ప్రజా పోరాటాల్లో ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వాలు ఎదుటి వినిపించిన వారే. తర్వాత వాళ్ళు నాయకులయ్యారు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ కోటలో ఉన్న ఈ చిన్నది ఆమె మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాట్లాడింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్ టైం, రైట్ డెసిషన్. రైట్ టైం, రైట్ పర్సన్తో రైట్ టాక్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎస్తేరుకు మొర్దెకై చెప్పాడో, కబురు చేశాడో, నీ ప్రజలు సమస్యలో ఉన్నారు, ఈ దినము కోసమే నీవు ఈ సింహాసనానికి వచ్చావేమో జ్ఞాపకం చేసుకో, నీకు ఈ గొప్ప స్థితి దేవుడు ఈ పరిస్థితికే ఇచ్చాడేమో, ఒకవేళ నువ్వు ఈ స్థితిలో ఉండి కూడా సహాయం చేయకపోతే, నువ్వు మౌనంగా ఉంటే దేవుని పిల్లలకు సహాయం వేరే దిక్కు నుంచి వచ్చేస్తుంది, యూదులకు సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది, కానీ నువ్వు నీ కుటుంబం పాడైపోతారు. ఈరోజు చాలామంది ఉన్నత స్థానాలకు వెళ్ళిన క్రైస్తవులు తాము క్రైస్తవులమని చెప్పుకోవటానికి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి సిగ్గుపడుతున్నారు. కొందరు ఐఏఎస్లు, కొందరు ఐపీఎస్లు ఉన్నారు. హిందువులు ఐఏఎస్లు, ఐపీఎస్లు గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ క్రిస్టియన్ ఐఏఎస్లు మందిరానికి వెళ్ళడానికే సిగ్గుపడుతున్నాడు అన్నారు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నాడు అన్నారు. ఏమిటి ప్రయోజనం? వాళ్ళ ఐఏఎస్ అయితే ఏమిటి, ఐపీఎస్ అయితే ఏమిటి, ప్రధానమంత్రి అయినా కూడా నాకు అభ్యంతరం లేదు, వారు ప్రయోజనకరం కాదు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, తాను తన ప్రార్థన విడవలేదు. ఎస్తేరు తన ఉపవాసాలు మరిచిపోలేదు. వెంటనే మొర్దెకైకి చెప్పింది, నేను రాజు సన్నిధికి వెళ్తాను, నేను చనిపోయినా చనిపోతాను, నేను నశించినా నశిస్తాను, నా జనులు మాత్రం నశించడానికి వీల్లేదు. వాట్ ఏ గ్రేట్ యాటిట్యూడ్! ఎంత గొప్ప ఉద్దేశం, ఎంత గొప్ప కమిట్మెంట్, ఎంత గొప్ప త్యాగం! ఎవడు రాజు సన్నిధిలో ప్రవేశింప వీలు లేదు. అనుమతి లేకుండా ప్రవేశించిన వాడు చంపబడతాడు. రాణి అయినా సరే అనుమతి లేకపోతే చంపబడుతుంది. అయినా సరే నేను వెళ్తాను, ఐ విల్ సాక్రిఫైస్ మై లైఫ్, నేను వెళతాను అన్నవాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు. అర్థమైందా? నేనున్నాను ప్రభువా, నన్ను పంపమన్న యెషయ గొప్ప ప్రవక్త అయ్యాడు. నీవు వెళ్ళుదువా అంటే నేను వెళతాను అని చెప్పిన రెబెకా గొప్ప జనాంగానికి తల్లి అయిపోయింది. నేను వెళతాను అని చెప్పిన ఎస్తేరు వెళ్ళింది. దేవుని దయ వల్ల రాజు ఆమె పట్ల దయ చూపించాడు. అర్ధరాజ్యమైనా ఇస్తాను, రాణి అయినా ఎస్తేరు ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆమె వెంటనే అర్ధరాజ్యం కోరుకోవాలి, జ్ఞానం కలదై విందుకు పిలిచింది, తన శత్రువును నాశనం చేయించింది, తన ప్రజలకు విడుదలిప్పించింది, పూర్వీమ పండుగ ఏర్పాటు చేసింది, ఒక పండుగ ఎస్టాబ్లిష్ చేసింది, ఒక వధ దినం ఏర్పాటు చేయాల్సిన చోట వధ దినాన్ని పండుగ దినంగా మార్చేసింది. ఆ కోటలో చిన్నది ఎస్తేరు. వధ దినం ప్రత్యక్షంగా కనబడుతోంది, ఆ వధ దినాన్ని పండుగ దినంగా మార్చేసింది. బై హర్ ప్రేయర్స్, బై హర్ విజ్డమ్, బై హర్ ఇన్నోసెన్స్, బై హర్ ఒబీడియన్స్, ఆమె యొక్క విధేయత చేత, ఆమె యొక్క యథార్థత చేత, ఆమె యొక్క సత్యసంధత్వం చేత, ఆమె ప్రార్థన చేత, ఉపవాస ప్రార్థన చేత, నేనును నా చెనికెత్తనులను ఉపవాసముని ప్రార్థిస్తాం, మీరును ప్రజలందరూ మా కొరకు ప్రార్థించండి అన్నప్పుడు చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారు మొదలుకొని అందరూ కూడా ఆమె కొరకు ప్రార్థన చేశారు. చూడండి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ప్రపంచ నాయకులు అవుతారు. అంటే మీరు అడగచ్చు, అందరు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన కాదు. ఎవరైతే ఒక టార్గెట్ బేస్డ్ యాక్టివిటీ కోసం త్యాగం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఉంటారో దే విల్ బికమ్ ద రియల్ స్టార్స్. 40 రోజులు వెళ్ళిపోయాడు మోషే, ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీను 40 సంవత్సరాలు నడిపించిన నాయకుడు అయిపోయాడు. కాబట్టి ఒక ఉన్నత అగ్రస్థానానికి వెళ్ళాలని, ఒక స్టార్ కావాలని ఆశించిన వాడు చేయాల్సిన పని ఏమిటంటే దీనత్వంతో ప్రారంభం, దీనత్వంతోనే జీవితం, ప్రార్థనతో జీవితం, ప్రజల యొక్క దయ కొరకు, దేవుని యొక్క దయ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మనం ఉన్నత స్థానానికి వెళ్తాం. యూదుల ప్రాణాలు కంటే, యూదుల ప్రాణాలు తన ప్రాణం కంటే
ముఖ్యం. నా ఒక్కడి ప్రాణం పోయినా పర్లేదు, ప్రజలు ప్రాణాలు పోకూడదు అనుకున్నటువంటి వాడే గొప్పవాడయ్యాడు. కనుక మనం ఎప్పుడైతే ప్రజల కొరకు ఆలోచిస్తామో, దేవుని యొక్క ప్రణాళికలోని భాగమైన ఆ నాయకత్వం దేవుడు మనకే ఇస్తాడు. ఒక మాట చెబుతాను వినండి. దేవుడు అసలు దావీదును ఎందుకు కోరుకున్నాడు తెలుసా? దావీదు కొరకు సింహాసనం కాదు, ప్రజల కొరకు దావీదును కోరుకున్నాడు. తన ప్రజల నిమిత్తం సేవకుడుగా, రాజుగా ఉండటానికి దావీదును కోరుకున్నాడు. కనుక తన ప్రజల కొరకు, భారతదేశంలోని తన ప్రజల కొరకు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. యవనస్తురాలా నిన్ను కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు మోల్డ్ యువర్ ఫ్యూచర్ బై హిజ్ ఓన్ హ్యాండ్స్. ఆయన స్వచేతులతో నీ భవిష్యత్తును ఆయన నిర్మాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. గివ్ యువర్ హార్ట్ టు జీసస్. మీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి. మీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి. యేసు మిమ్మలను ఒక ఉన్నతమైన పాత్రగా మారుస్తాడు. ఉన్నతమైన పాత్రగా మారుస్తాడు. అగ్రస్థానానికి తీసుకువెళ్ళి ఒక స్టార్గా, ఒక నక్షత్రంగా యవనస్తురాలైన మిమ్మలను వెలిగింపచేస్తాడు, ఉదయింపచేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మీ యవన కాలము అపవిత్రతకు, పాపానికి చోటివ్వద్దు. అపవిత్రతకు చోటివ్వద్దు. నీతికి చోటివ్వండి. పరిశుద్ధతకు చోటివ్వండి. ప్రార్థనకు చోటివ్వండి. యవన కాలంలో వాక్యమునకు చోటివ్వండి. యేసయ్యకు మీ హృదయంలో స్థానం ఇవ్వండి. చేర్చుకోండి. మీ జీవితాలు మారుతాయి. మీరు కూడా ఎస్తేరు వలె గొప్ప స్టార్ అవుతారు. అట్టి కృప వాక్యం విని విధేయత చూపిన ప్రతి ఒక్కరికి కలుగును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కోటలో చిన్నది ఎస్తేరును గురించి మేము ధ్యానించాం. ఈనాడు అనేక మంది యవన కన్యకలు ఉన్నారు, చిన్న బిడ్డలు, క్రైస్తవ విశ్వాసులైన బిడ్డలు ఉన్నారు. వారు కూడా ఒక మల్టీ స్టారర్గా డెవలప్ అవడానికి సహాయం చేయమని యేసునామమున వెడుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.